తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 1969లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గడ్డిపోచలాగా మంత్రి పదవిని త్యజించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంటే మనము మలిదశ ఉద్యమంలో రాజీనామాలు చూసాం, కానీ అప్పుడు 69లోనే తన మంత్రి పదవిని తెలంగాణ కోసం తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఇంకా బాగా గుర్తు చేసుకుంటే మలిదశ ఉద్యమంలో 97 ఏళ్ల వయసులో, 97 ఏళ్ళ కాలు తీసి ఇంటికి బయటపెట్టడే కష్టం. 97 ఏళ్ల వయసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ చలిలో, అప్పుడు చలికాలం, ఢిల్లీ చలి అంటే గడగడుతుంది. 97 ఏళ్ల వయసులో జంతర్ మంతర్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్. కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ కోసం కొట్లాడితే తన ఇంటిని పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన పేరులో కొండ ఉంది. నిజంగా ఆయన వ్యక్తిత్వం కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఆయన తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసినాడు. పద్మశాలీల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, పద్మశాలీల హక్కుల కోసం కూడా తన చివరి శ్వాస దాకా కూడా పోరాటం చేసిన వ్యక్తి, కృషి చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసినాడు, పార్టీలకు అతీతంగా పనిచేసినాడు. అటు తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిండు, పద్మశాలీల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అందుకే రాష్ట్రం ఏర్పడగానే మన కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపేటట్టు ఉత్తర్వులు ఇచ్చారు మన కేసీఆర్ గారు. అంతేకాదు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట మన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీకి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం కూడా చేసి వారి కీర్తి ప్రతిష్టలను మరి ఎప్పటికీ ఉండే విధంగా ఆ యూనివర్సిటీకి కూడా వారి పేరు పెట్టుకోవడం జరిగింది. సిద్దిపేటలో కూడా మా డాక్టర్ సతీష్ గారు చెప్పగానే బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ నంగునూరులో కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా కామూరు సీనన్న ఉన్నాడు. త్వరలో చిన్న కోడూరులో కూడా తప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు గర్వించదగినటువంటి బిడ్డ మరి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి బాటలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను ఇది వారి యొక్క జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో ఉండే విధంగా అసెంబ్లీలో మాట్లాడతా, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి పాఠ్యాంశంగా చేర్చడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి కూడా చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా రామలింగం గారు, సురేందర్ అన్న ఇక్కడ మంచి బిల్డింగ్ అయితే కట్టినారు, కాంపౌండ్ వాళ్ళు కూడా కొంచెం సాయం చేయమని అడిగారు.